ఆధ్వర్యంలో ఉద్యమకారులకు స్థలం ఇవ్వాలని చెప్పి, అట్లాగే ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, 25,000 రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తున్నటువంటి కవితమ్మ గారికి రాజేంద్రనగర్ నియోజకవర్గం తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి కూడా ప్రజలందరూ కూడా అనేక మంది ఉద్యమకారులు కదిలి ఆ రోజు 2వ తారీఖున నాగోల్ ఉప్పల్ భగాత్కి ఈ భూపోరాటంలో పాల్గొంటామని చెప్పి ప్రామిస్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు నరేష్ గారికి ధన్యవాదములు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం అండి. జై తెలంగాణ. కల్వకుంట్ల కవితక్క గారికి నా నమస్కారాలు. ఏంటంటే నెల రోజుల నుంచి ఇలా అక్క మన కొరకు, బీసీ వాళ్ళ కొరకు ఇంతమంది అట్లాంటిది మనకి అక్కకి సపోర్ట్ చేయాలి కదా. అందుకని నేను ఎక్కడున్న అక్కలారా చెల్లెళ్ళారా మీరందరూ జూలై 2న మీటింగ్కి మీరందరూ హాజరు కావాలని నా కోరిక. నా అంతు సాయం నేను చేయాలని అనుకుంటున్నాను. కంపల్సరీ అక్కగా సీఎంగా చూడాలనే మా కోరిక. అది జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గం తరపున ప్రెస్ మీటు చలసాని విష్ణురత్న అన్నగారు ఏర్పాటు చేసినందుకు అన్నగారికి కృతజ్ఞతలు. అట్లానే ప్రోగ్రామ్ జెండా ఇన్ఛార్జి అయిన నరేష్ అన్న, ప్రజాపతి గారు, మిగతా అన్న రాష్ట్ర కమిటీ సభ్యులు అందరికీ వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు. జూలై 2న తలపెట్టిన ఉప్పల్ భగాయత్ భూ పోరాటం గురించి ఈ కవితక్క ఏదైతే పార్టీ నిర్ణయించిందో ఆ నిర్ణయం ప్రకారం మేమందరము గత 20-30 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పాల్గొన్నాము. అప్పుడు టీఆర్ఎస్ ఉండే, ఉన్నప్పుడు మేము అంటే రాజేంద్రనగర్ సర్కిల్ ఉండేది. అప్పుడు ఉద్యమకారులుగా మేము ఊరికొకరు చొప్పున ఉండేవాళ్ళం. ఈరోజు పార్టీ విస్తరించింది, గెలిచింది, ఎక్కడెక్కడో అయిపోయారు ఉద్యమకారులంతా. ఇట్లాంటి ఏదైతే సమావేశము అన్న ఏర్పాటు చేసిండో అన్నకు చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలి. కాబట్టి అక్క ఏదైతే భూపోరాటం చేస్తుందో ఉద్యమకారులందరి కోసం ఆ రోజు ఖచ్చితంగా మేము ఊరున ఉద్యమకారులందరం వస్తామని ఈ సమావేశం తరపున చెప్తున్నాను.